అమెరికాను ట్రంప్ ఏం చేయబోతున్నారనే సందేహం చాలా మందిలో ఉన్నా, ఎన్ఆర్ఐ గ్రీన్ కార్డు హోల్డర్లకు మాత్రం మనశ్శాంతి లేదు. లేటెస్ట్‌గా ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా పాలసీ ప్రకారం ఆ దేశంలో శాశ్వత నివాసం, ఆశ్రయం పొందుతున్న వారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతా వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ అంశాలపై మాట్లాడే వ్యక్తులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి అనేక అంశాలతో ఎన్ఆర్ఐ గ్రీన్ కార్డు హోల్డర్లు ఏ నిమిషానికి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని భయపడుతూ బ్రతుకుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం మార్చి 5న విడుదల చేసిన నోటీసుల్లో గుర్తింపు ధృవీకరణ, పరిశీలన, జాతీయ భద్రత, ప్రజల భద్రత కోసం దరఖాస్తుదారుల నుంచి సోషల్ మీడియా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. దీని అర్థం ఏమిటంటే, ప్రభుత్వం మీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి మీరు దేశానికి సురక్షితమైన వ్యక్తి అవునో కాదో నిర్ణయిస్తుంది అని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ముఖ్యంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు షాక్ తగిలింది. ఇప్పటికే దేశంలో ఉన్న గ్రీన్ కార్డ్ దారులకు సైతం శాశ్వత నివాసం గ్యారంటీ లేదని చెప్పేస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాక్ ఇచ్చింది.